నంద్యాల జిల్లా గడివేముల మండలంలో దారుణం చోటు చేసుకుంది. గ్రీన్ కోస్ట్ సోలార్ ప్రాజెక్టు భూ పరిహారం విషయంలో అధికార పార్టీ నేత అరాచకానికి తెరలేపారు. తమకు రావాల్సిన పరిహారం అడిగినందుకు రైతులపై కత్తులు కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గడివేముల మండలం పైబోగుల వడుంట్ల గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను గ్రీన్ కోస్ట్ సోలార్ ప్రాజెక్టుకు ఇచ్చారు. కంపెనీ మంజూరు చేసిన నష్టపరిహారం చెక్కులను మంచాలకట్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి తన ఇంటికే తెప్పించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ చెక్కులను రైతుల ఖాతాల్లో వేయించి వారికి కేవలం ₹1,00,000 మాత్రమే ఇచ్చి మిగతా మొత్తాన్ని కాజేయడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారు. దీనిపై న్యాయం కోసం బాధితులు రమణయ్య, రాజు అనే రైతులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి సదరు రైతులపై కత్తులు కర్రలతో భీకరంగా దాడి చేయించారు. తీవ్రంగా గాయపడిన బాధితులను నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ దాడిపై స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు వెనకాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి తమకు రావాల్సిన పూర్తి పరిహారం అందేలా చూడాలని స్థానిక నాయకులు రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెద్దశెట్టి రమణయ్య సార్ నా పేరు. పైబోగుల గ్రామం, గడివేముల మండలం. మేము పొలానికి వెళ్తుంటే అడ్డదారిలో వచ్చి 8 మంది వచ్చినారు. 8 మందికి గాను మా బండి నుంచి గుంజి కొట్టినారు. నన్ను రాడ్లతో కొట్టి శ్రీనివాసరెడ్డికి మురళీరెడ్డికి ఆపోజిట్ ఉంటారు నువ్వు ఎదురుగా అని నిలబడి మొగను ఎంత అని కొత్త సార్ కింద వేసి నన్ను మంచాలకట్ట సురేంద్ర, హిమ భాష, హుసేన్ సాబు భాష, మళ్ళీ దారుణాల కృష్ణుడు, దోర్నాల రాజు, పిట్టెల చిన్న రాజు కలిసి ఇంకా మిగతా ముగ్గురు గుర్తులు అట్లే సార్ 8 మంది వచ్చినారు సార్. వాళ్ళు వచ్చి ఇంకా కొట్టి కింద వేసి ఇంకా రాడ్లతో కొట్టారు సార్ నన్ను. సో లాస్ట్ సమయంలో తప్పించుకొని పోయినా నేను చంపే స్టేజ్లో. నాకు న్యాయం చేయాలని ప్రభుత్వ శాఖ పోలీసు వారిని కోరుతున్నాను సార్. గడివేముల మండలం మంచాలకట్ట గ్రామం మాది. మా పక్క విలేజ్ అయిన పైబావుల వండుట్ల గ్రామాలలో మొన్న సోలార్కు గ్రీన్కో కంపెనీ వాళ్ళకి పొలాలు పోవడం జరిగింది. ఆ పొలాలకు సంబంధించిన నష్టపరిహారం రైతులకు కాంపన్సేషన్ ఇవ్వకుండా తెలుగుదేశానికి సంబంధించిన వంగాల శ్రీనివాసరెడ్డి అనే మంచాలకట్ట చెందిన నాయకుడు వాళ్ళ పైబోవుల వండుట్ల గ్రామ రైతులవి చెక్కులు వాళ్ళ ఇంటి దగ్గరనే ఇష్యూ చేయించుకొని ఆ చెక్కులను బ్యాంకులలో డిపాజిట్ చేయించి రైతులకు ₹1,00,000 మాత్రమే ఇచ్చి మిగతా అమౌంట్నంతా ఇతని దగ్గరనే పెంచుకున్నాడు. అలా అదే పైబావుల గ్రామానికి చెందిన సూర్య అనే రైతుకు సంబంధించిన అమౌంట్ దాదాపు ₹20 లక్షల అతని దగ్గరనే పెట్టుకుంటే దానికి సంబంధించిన పైబావుల గ్రామానికి చెందిన రమణయ్య, రాజు అనే వైసీపీ నాయకుల దగ్గరికి వండుట్ల రవి ద్వారా భూపాలరెడ్డి కాటసాని భూపాలరెడ్డి అన్న గారి దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని తెలియపరిచినారు గత 3 రోజుల ముందర. ఆ విషయం తెలియపరిచినందుకు ఈరోజు ఉదయం 6 గంటలకు వీళ్ళు రమణయ్య, రాజు అనే వ్యక్తులు పొలానికి పోతుండగా వాళ్ళపైన కత్తులు రాడ్లతో దాడికి ప్రయత్నం చేసినారు. వాళ్ళు అదృష్టవశాత్తు తప్పించుకొని పారిపోయి రావడం జరిగింది. రమణయ్య అనే వ్యక్తికి గాయాలు తగిలినాయి. రమణయ్య అనే వ్యక్తి పైన మా ఊరికి మంచాలకట్ట గ్రామానికి చెందిన ఒక రౌడీ షీటరు హుసేను, తర్వాత సురేంద్ర, తర్వాత జమ్ములయ్య, తర్వాత వీళ్ళు పైబావులకు సంబంధించిన రాజు దోర్నాల కిట్టు, తర్వాత రాజు, పిట్టల రాజు అనే 8 మంది వ్యక్తులు కలిసి ఇతని పైన హత్యాయత్నానికి ప్రయత్నించినారు. మేము గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన వండుట్ల మన వైఎస్ఆర్సీపీ నాయకుని పైన రవీందర్ రెడ్డి అని రైతులకు న్యాయం కోసం, రైతులకు రేట్ల కోసం పోరాటం చేస్తుంటే అతని పైన కూడా హత్యాయత్నం చేసినారు గతంలో. అదే కాళ్ళు చేతులు విరగొట్టినారు ఆ రోజు. అదే విషయాన్ని మేము ఈ రైతుల కోసం, రైతుల పక్షాన పోరాడుతున్నామని చెప్పి ఈ రమణయ్యను తర్వాత రాజును బెదిరించుకుంటే మనకు అడ్డు ఉండదనే ఉద్దేశంతో తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు శ్రీనివాసరెడ్డి వీళ్ళపైన హత్యాయత్నానికి పురుగొల్పుతున్నాడు. మేము ఆ విషయాన్ని ఉదయం ఈరోజు జరిగిన విషయాన్ని గడివేముల ఎస్ఐ గారి దృష్టికి తీసుకొని పోతే ఆ ఎస్ఐ గారు మమ్మల్ని దాదాపు మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టి
వాళ్ళ పేర్లు రాయకూడదు, తెలుగుదేశం నాయకులు రాయకూడదు అని కంప్లైంట్ తీసుకోకపోతే మేము ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి అతన్ని అడ్మిట్ చేపించడం జరిగింది. ఇదే సురేంద్ర అనే వ్యక్తి దాదాపు 8 నెలల కిందట వైభవ్లకు పోయి మద్యం సేవించి విపరీతమైన విధంగా మా దగ్గర వీడియోలు ఉన్నాయి. కత్తులతో గొడ్డేళ్లతో తీసుకొని నరుకుతాం నా కొడుకులు, వైసీపీ నా కొడుకులు అని నోరు తిడితే కూడా అతని పైన మామూలు పెట్టి కేసు పెట్టేసి వదిలేసినాడు. దాన్ని అలసుగా తీసుకొని ఈరోజు వ్యక్తులపైన చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము న్యాయం చేయవలసిందిగా, రైతుల పక్షాన్ని న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. గడివేల మండలం పైబోల గ్రామం, మా పొలం గడివేల పొలం. కానీ అది ఏరియా పేరు విని ఎక్కింది. ఎంఆర్ఓ కూడా అన్ని దాన్ని కొలతలేసి అన్ని చేసినాడు. ఒక వారం ఉంటే అయిపోయి అవు, కానీ తొందరపడి చేపించుకున్నారు వాళ్ళు. చేపించినాక డబ్బులు నీవినికి ఇస్తామని చెప్పి నాది ఇచ్చా అని చేపించుకున్నారు. కానీ ఆ డబ్బులు కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఇంతవరకు లేదు. శ్రీనివాసుడి గారు ఉన్నాయి డబ్బులు 20 లక్షలు. ఏమంటే సంవత్సరం ఇంకా ఇద్దుకో అంటున్నాను. వానికి ఏం బైక్ నేను అని అంటున్నాడు. అడిగితే చంపుతావా అని అంటున్నాడు. మన ఎమ్మెల్యే కాడికి పోతే రాంగోపాల్ అన్న కాడికి ఇట్లా జరిగింది ఈరోజు. చేయాలని కోరుకుంటున్నాను.